next morning. क्या हुआ कैसे हुआ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 కామన్ ప్రాబ్లమ్స్ కోసం మాట్లాడుకుందాం. మొదటిది ట్యానింగ్. ఈ మధ్య ఎండ ఎంతలా ఉందంటే అరగంట బయటకు వెళ్లినా ఫేస్ యొక్క స్కిన్ టోన్ మారిపోతుంది. రెండవ ప్రాబ్లం డార్క్ సర్కిల్స్. కళ్ళ క్రింద నల్లటి వలయాలు వస్తాయి. మరియు మూడవది డార్క్ లిప్స్. కొంతమంది వాళ్ళ పెదాల విషయంలో బాధతో ఉంటారు. అవి గులాబీ రంగులో లేకపోయినప్పటికీ అట్లీస్ట్ నల్లగా ఉండకపోతే చాలు అని. ఈ 3 ప్రాబ్లమ్స్ ఎంత కామనో అంతే ఈజీ కూడా వీటిని సరిచేసుకోవడం. ఒక్కొక్కటిగా 3 ప్రాబ్లమ్స్ కోసం మాట్లాడుకుందాం. డిస్కస్ చేసుకుందాం ఈ 3 ప్రాబ్లమ్స్ యొక్క మూల కారణం ఏమిటి అని. దాంతో ఈ ప్రాబ్లమ్స్ ని పూర్తిగా అంతమొందించవచ్చు. ఇంకా ప్రతి ప్రాబ్లం కి నేను మీతో షేర్ చేస్తాను ఒక సింపుల్ బట్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని. దీని గురించి ఆయుర్వేద గ్రంథాలలోనే కాదు, నేనే స్వయంగా కొంతమందిపై ట్రై చేశాను అండ్ రిజల్ట్స్ ఆర్ మోర్ దాన్ 95%. ఎవరో ఒకరిద్దరు ఎలాంటి డిఫరెన్స్ లేకపోవచ్చు. పైగా ఈ హోమ్ రెమెడీస్ న్యాచురల్ అవ్వడం చేత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ మీరు డైరెక్ట్లీ స్కిప్ చేయాలనుకుంటే డార్క్ సర్కిల్స్ ఈ టైం స్టాంప్ లో ఉంది, డార్క్ లిప్స్ ఈ టైం స్టాంప్ లోనూ ఉన్నాయి. ఇప్పుడు D10 తో స్టార్ట్ చేద్దాం. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. అన్నింటికన్నా ముందుగా మాట్లాడుకుందాం ట్యానింగ్ కోసం. ఎండాకాలంలో బాగా కామన్ ప్రాబ్లమే ట్యానింగ్. 20-30 నిమిషాలు ఎండలో ఉన్నట్లయితే స్కిన్ టోన్ 2-3 లెవెల్స్ తగ్గిపోతుంది. కానీ ఇది ఒక విధంగా మంచిదే, ఎందుకంటే ఇలా చేసి మన బాడీ మనల్ని సూర్యుడి యొక్క హార్ష్ యూవీ రేడియేషన్ నుండి ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో మనం ఎండలోకి వెళ్ళినప్పుడు మన బాడీ మెలనిన్ అనే పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెలనిన్ వల్లే రంగు నల్లగా అవుతుంది. ఇదే మెలనిన్ యూవీ రేస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది కూడా. మీరు గుర్తుంచుకోండి, సన్ ఎక్స్పోజర్ ఎంత ఎక్కువగా ఉంటే మెలనిన్ అంత ఎక్కువగా తయారవుతుంది. ఇక ఎంత ఎక్కువ మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుందో అంతగానే మన స్కిన్ టోన్ కూడా డార్క్ అవుతుంది. అందుకే మిమ్మల్ని మీరు ట్యానింగ్ నుండి కాపాడుకోవాలనుకుంటున్నట్లయితే ఎండలో చర్మాన్ని కప్పి ఉంచండి. మీరు కావాలనుకుంటే గొడుగును యూజ్ చేసుకోండి, క్యాప్ ని యూజ్ చేయండి, హెల్మెట్ ని వేసుకోండి. కొంతమందిని చూసాను, వాళ్ళు చాలా బాగా కవర్ చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ D10 చేసుకోవడం చాలా ఈజీ, ఎప్పుడైతే మీకు కరెక్ట్ పద్ధతి తెలుస్తుందో. దీనికోసం మీరు ఎన్నో విని ఉంటారు. టొమాటో, పొటాటో జ్యూస్, అలోవెరా జెల్. అఫ్ కోర్స్ ఇవన్నీ కొద్ది వరకు పనిచేస్తాయి. బట్ నా ఎక్స్పీరియన్స్ లో ఒక్క రెమెడీ ఉంది, దాన్ని నేను చాలా ఎఫెక్టివ్ గా భావిస్తాను. నేనే కాదు, ఇది మన భారతీయుల యొక్క పురాతన చిట్కా. ఎండాకాలంలో అయితే నేను దీన్ని చాలా రెగ్యులర్ గా యూజ్ చేసుకుంటాను. దీనికోసం మీకు కావాలి 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్. మొదటిగా మీకు కావాలి బేసన్. పచ్చిశనగ పప్పును ఆడిస్తే వచ్చేదాన్ని బేసన్ అంటాం. బేసన్ ని అధికంగా స్కిన్ లైట్నింగ్ కి యూజ్ చేస్తారు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా నమ్ముతుంది బేసన్ ఒక మైల్డ్ ఎక్స్ఫోలియేటర్ గా పనిచేసి స్కిన్ పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసి స్కిన్ ని బ్రైటన్ చేస్తుందని. రెండవ ఇంగ్రీడియంట్ మనకు కావాలి పసుపు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి స్కిన్ యొక్క గ్లోని పెంచుతాయి. ఇంకా ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నట్లయితే వాటిని కూడా పసుపు లైటన్ చేస్తుంది. పసుపును యాడ్ చేయడం వల్ల వచ్చే మరొక బెనిఫిట్ ఏంటంటే బేసన్ యొక్క స్మెల్ ని ఇది తగ్గిస్తుంది. మూడవ ఇంగ్రీడియంట్ మనకు కావాలి పెరుగు. పెరుగు ఎంత పుల్లగా ఉంటే అంతే బాగా పనిచేస్తుంది. పెరుగు వేయడం వల్ల ఎవరికైతే బేసన్ డైరెక్ట్ గా స్కిన్ పై అప్లై చేస్తే సూట్ అవ్వదో వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. పెరుగు ఒక మాయిశ్చరైజర్ గాను, క్లెన్జింగ్ ఏజెంట్ గాను, స్కిన్ ని సాఫ్ట్ అండ్ బ్రైటన్ చేయడంలోనూ యూస్ఫుల్. పెరుగులో లభించే లాక్టిక్ యాసిడ్ స్కిన్ పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది. ఒక బౌల్లో 4 స్పూన్ల బేసన్ తీసుకుంటే 1 స్పూన్ పసుపును తీసుకోండి. బేసన్ మరియు పసుపు 4:1 రేషియోలో ఉండాలి. పేస్ట్ ని తయారు చేసుకోవడానికి పెరుగుని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మీ స్కిన్ పై మరియు ఎక్కడెక్కడైతే ట్యానింగ్ ఉందో అక్కడ అప్లై చేసుకోండి. ఆ తర్వాత 20-25 నిమిషాలు అలా వదిలేయండి. ఎండిపోయాక వేళ్లతో స్క్రబ్ చేసుకుని వాష్ చేసుకోండి. ఫస్ట్ టైం యూసేజ్ లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. వాష్ చేసిన వెంటనే స్కిన్ కొంచెం రెడ్డిష్ గా అనిపిస్తుంది, బట్ ఇది టెంపరరీ. ఇన్ఫాక్ట్ ప్రూఫ్ ఏంటంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ వర్క్ చేస్తున్నాయని అర్థం. ఇది చాలా బేసిక్ బట్ చాలా ఎఫెక్టివ్ సన్ D10 మాస్క్. మార్కెట్ లో 100 రూపాయలకు లభించే పీల్ ఆఫ్ మాస్క్ కంటే ఇది ఎంతో బెటర్. ట్యానింగ్ అయినట్లయితే 2-4 రోజులు డైలీ అప్లై చేసుకోండి. దీన్ని మీరు మీకు సండే టైం కుదిరినప్పుడు అప్లై చేసుకోవచ్చు కూడా. లేదా ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాల్సి వచ్చినా లేదా ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. ఈ ఫోటోని చూడండి, ఇప్పుడు ఈ ఫోటోని చూడండి. ఈ రెండింటిలోనూ ఉన్న డిఫరెన్సే ఈ మాస్క్ ని ఒకసారి యూజ్ చేస్తే వస్తుంది. ఇది స్కిన్ యొక్క సాచురేషన్ ని పెంచుతుంది. పొల్యూషన్, సన్ ఎక్స్పోజర్ మరియు మిగిలిన ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనం మన స్కిన్ ఒరిజినల్ స్కిన్ టోన్ ని మర్చిపోతున్నాం. ఏ బాడీ పార్ట్స్ అయితే కవర్ చేయబడి ఉంటాయో వాటితో మీ ఫేస్ యొక్క స్కిన్ టోన్ లో డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేస్తారు. కానీ ఈ సింపుల్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ D10 మాస్క్ ని యూజ్ చేసుకొని మీ ఒరిజినల్ స్కిన్ టోన్ ని ఈజీలీ తిరిగి పొందొచ్చు.
రండి మాట్లాడుకుందాం డార్క్ సర్కిల్స్ కోసం. ఎవరికైతే డార్క్ సర్కిల్స్ ఉంటాయో వాళ్ళు అనుకుంటారు మిర్రర్ లో చూసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు అని. పూర్తి ముఖమంతా నీట్ గా ఉన్నప్పటికీ డార్క్ సర్కిల్స్ ఉండడం వల్ల ఫేస్ డల్ గా అనిపిస్తుంది. కానీ భయపడకండి, డార్క్ సర్కిల్స్ ని తగ్గించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదేదో జబ్బు కూడా కాదు. ఇది ఒక రకమైన వార్నింగ్, మీరు మీపై దృష్టి పెట్టట్లేదు అనడానికి. డార్క్ సర్కిల్స్ కి కారణం ఏంటి? అన్నింటికన్నా పెద్ద రీజన్ సరిగా నిద్రపోకపోవడం. ఒక డార్క్ సర్కిల్స్ లేని నార్మల్ వ్యక్తి కూడా 3-4 రోజులు రాత్రులు సరిగ్గా నిద్రపోకపోయినట్లయితే వాళ్ళ కళ్ళ క్రింద కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి. బట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కళ్ళ క్రింద ఎందుకు డార్క్ సర్కిల్స్ వస్తాయి? ఎందుకంటే మన కళ్ళ క్రింద ఉండే స్కిన్ మిగిలిన ఫేస్ యొక్క స్కిన్ తో కంపారిజన్ లో చాలా పలుచుగా ఉంటుంది. అండర్ ఐ స్కిన్ పలుచుగా ఉండడం చేత చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్ కూడా. మీరు ఎండలోకి వెళ్ళినట్లయితే అన్నింటికన్నా ముందుగా ట్యానింగ్ కళ్ళ క్రిందే మొదలవుతుంది. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రభావం కూడా వీటిపైన త్వరగా కనిపిస్తుంది. అందుకే స్కిన్ డాక్టర్స్ డార్క్ సర్కిల్స్ ని ఏజింగ్ కి ఫస్ట్ సైన్ గా భావిస్తారు. కానీ ఈ మధ్య 15-20 సంవత్సరాల పిల్లలకు కూడా డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. అవి ఏజింగ్ వల్ల కాదు. ఒకానొక టైంలో డార్క్ సర్కిల్స్ 50 సంవత్సరాల తర్వాతే వచ్చేవి. కానీ ఇప్పుడు యంగ్ పీపుల్ కి కూడా డార్క్ సర్కిల్స్ యొక్క సమస్య ఎంతగా ఉందో తెలుసా? దీనికి ముఖ్యమైన కారణం హై స్క్రీన్ టైం. ఫ్రెండ్స్, నోటీస్ చేయండి, మీరు ఎప్పుడైతే ఫోన్, ల్యాప్టాప్ లేదా టీవీ యొక్క స్క్రీన్ ని చూస్తారో అప్పుడు మీరు చాలా తక్కువ సార్లు కళ్ళను ఆర్పుతారు. ఐస్ ని బ్లింక్ చేయడం అనేది ఒక న్యాచురల్ రిఫ్లెక్స్. దీనివల్ల ఐస్ డ్రై అవ్వవు. బట్ ఎప్పుడైతే తీక్షణంగా స్క్రీన్ ని చూస్తూ ఉంటామో అప్పుడు కళ్ళు డ్రై అయిపోతాయి. ఇదే కాదు, అండర్ ఐస్ క్రింద ఉండే చిన్న బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇక అదే ఇన్ఫ్లమేషన్ వల్ల అండర్ ఐస్ స్కిన్ కలర్ నల్లబడుతుంది. అందుకే అంటూ ఉంటారు ఐస్ ని చల్లగా ఉంచుకోమని. అంటే దీని అర్థం మీరు ల్యాప్టాప్ ని యూజ్ చేయొద్దని కాదు. ఈ కాలంలో మొత్తం పనంతా అందులోనే చేసుకోవాలిగా. కానీ మీరు తప్పకుండా ఒకటి చేయొచ్చు, మధ్యలో లేచి కొద్దిసేపు కళ్లకు రెస్ట్ ఇవ్వచ్చు. వాటర్ బాటిల్ ఎల్లప్పుడూ మీ డెస్క్ పై ఉండి తీరాలి. వాటర్ త్రాగుతూ ఉన్నట్లయితే కళ్ళు డ్రై అవ్వవు. నేను మీతో కొద్ది రోజుల ముందు కళ్ళను శుభ్రం చేసుకునే పద్ధతిని షేర్ చేశాను. ఎవరైనా సరే ఉదయాన్నే లేచి నోట్లో నీళ్లను నింపుకొని కళ్ళను బాగా కడుక్కోవాలి. ఈ ప్రాక్టీస్ చూడడానికి ఎంత సింపుల్ గా ఉంటుందో అంతే ఎఫెక్టివ్ గా డార్క్ సర్కిల్స్ ని తగ్గిస్తుంది. రఫ్లీ చూసుకున్నట్లయితే మీరు రాత్రి 7-8 గంటల పాటు చక్కగా నిద్రపోండి మరియు స్క్రీన్ టైం ని కొద్దిగా మేనేజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు డార్క్ సర్కిల్స్ నుండి విముక్తి లభిస్తుంది. కానీ ఒక హోమ్ రెమెడీ నా ఒపీనియన్ లో బెస్ట్. కానీ డిఫరెన్స్ ఏంటంటే కొంతమందికి 3-4 రోజుల్లోనే రిజల్ట్ వస్తుంది మరియు మరికొంతమందికి 10-15 రోజులు పడుతుంది. ఆబ్వియస్లీ మిగిలిన లైఫ్ స్టైల్ పై కూడా డిపెండ్ అయి ఉంటుందిగా. బట్ ఇది ఎఫెక్టివ్. దీనికోసం మీకు కావాలి 3 పదార్థాలు. మొదటిది కరక్కాయ యొక్క పొడి. కరక్కాయ లేదా హరిటాకి అనేది త్రిఫలములలో ఒకటి. ఆయుర్వేదం ప్రకారం కళ్ళ క్రింద ఉండే నల్లటి వలయాలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్. ఒక్కసారి మీరు వీడియోని పాజ్ చేసి ఈ కామెంట్స్ ని చదివి చూడండి. ఇక్కడ వీళ్ళు కేవలం కరక్కాయనే యూజ్ చేసుకున్నారు. యాక్చువల్లీ కరక్కాయలో ఎలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంటే అవి కళ్ళ క్రింద ఉన్న పిగ్మెంటేషన్ ని తగ్గిస్తాయి. మరొక పదార్థం ఈ రెమెడీని మరింత ఎఫెక్టివ్ గా చేసేది క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ ని కామన్ గా ఆముదం అని కూడా అంటారు. ఇది ఏదైనా కెమిస్ట్ షాప్ లో ఈజీగా లభిస్తుంది. జనరల్లీ చాలా మంది దీన్ని కాన్స్టిపేషన్ కోసం యూజ్ చేస్తారు. బట్ ఇది డార్క్ సర్కిల్స్ కి కూడా చాలా ఎఫెక్టివ్. ఇన్ఫాక్ట్ మార్కెట్ లో దొరికే అండర్ ఐ క్రీమ్స్ లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంటే క్యాస్టర్ ఆయిల్. ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ చాలా థిక్ ఆయిల్. దీనివల్ల ఇది ఎలాంటి డ్రైనెస్ అయినా చాలా త్వరగా తగ్గిస్తుంది. మరియు క్యాస్టర్ ఆయిల్ యొక్క మరొక ప్రాపర్టీ ఏంటంటే ఇది వాపుని కూడా తగ్గిస్తుంది. ఇక డార్క్ సర్కిల్స్ లో అయితే బ్లడ్ వెజల్స్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఉబ్బిపోతాయి. మూడవ ఇంగ్రీడియంట్ మనకు కావాలి అలోవెరా జెల్. ఫ్రెండ్స్, కళ్ళపై కీరాని పెట్టుకోవడం మీరు చూసే ఉంటారు. దీనివల్ల ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే కీరా చలవ చేస్తుంది. కీరా కంటే ఎన్నో రెట్లు చలవ చేస్తుంది అలోవెరా జెల్. అలోవెరా జెల్ స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని కూడా ఇంప్రూవ్ చేసి హైడ్రేట్ చేస్తుంది. ఒక స్టడీలో అయితే దీని యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ పాపులర్ మెడిసిన్స్ కన్నా బెటర్ అని తేల్చారు. ఒక బౌల్లో 1 స్పూన్ కరక్కాయ పౌడర్ ని యాడ్ చేసి, 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ ని యాడ్ చేసి, 1 స్పూన్ అలోవెరా జెల్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఒక క్రీమ్ లాగా తయారవుతుంది. దీన్ని మీరు ఒకసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకోండి. ఎప్పుడు యూజ్ చేసుకోవాలనుకున్నా దీన్ని తీసి లైట్ ప్రెషర్ తో కళ్ళ చుట్టూ అప్లై చేసుకోండి. తక్కువగా 20 నిమిషాల పాటు అప్లై చేసుకుని ఉంచుకోండి. ఇక చల్లటి నీటితో వాష్ చేసుకోండి. ప్రతిరోజు ఒకసారి అప్లై చేసుకోండి. ఏ టైంలోనైనా అప్లై చేసుకోవచ్చు. ఉదయం స్నానానికి ముందుగా గానీ లేదా సాయంత్రం గానీ మీకు ఎప్పుడు కన్వీనియంట్ అయితే అప్పుడు. మొదటిసారికే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ ఒక వారం పాటు క్రమం తప్పకుండా యూజ్ చేయండి. మీరు షాక్ అవుతారు. డార్క్ సర్కిల్ కి కన్సీలర్ ని అప్లై చేసి కప్పుతూ ఉంటారుగా, అవి యాక్చువల్ గా తగ్గడం చూసాక, అది కూడా చౌకగా మరియు నేచురల్ పద్ధతిలో. ఫైనల్లీ మాట్లాడుకుందాం డార్క్ లిప్స్ కోసం. కొంతమందికి పుట్టుకతోనే పెదాలు కొద్దిగా నల్లగా ఉంటాయి. బట్ చాలా మంది పెదాలు స్లోగా నల్లగా మారుతాయి.
ఏ విధంగా అయితే స్కిన్ పై నల్లటి మచ్చలు వస్తాయో అదే విధంగా లిప్స్ పై కూడా హైపర్ పిగ్మెంటేషన్ అవుతుంది. దీనికి ఏం కారణమై ఉండొచ్చు? ఆబ్వియస్ రీజన్ స్మోకింగ్. ఫ్రెండ్స్, సైన్స్ ఏం చెప్తుందంటే సిగరెట్ లో ఉండే నికోటిన్ లిప్స్ క్రింద ఉండే బ్లడ్ వెజల్స్ ని టైట్ చేసేస్తుంది. దీంతో వాటిల్లో ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అంత బాగా ఫ్లో అవ్వవు. ఇక ఆక్సిజన్ తక్కువగా ఉన్నట్లయితే నలుపు ఖచ్చితంగా వస్తుంది. ఇదే కాకుండా డెర్మటాలజిస్ట్ చెప్పేది ఏంటంటే అమ్మాయిలు వాడే లాంగ్ వేర్ లిప్స్టిక్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా పెదాలు నల్లబడతాయని. బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పడుకునే ముందుగా లిప్స్టిక్ వంటివి బాగా క్లీన్ చేసుకుని పడుకోవాలి. కానీ కొంతమంది అస్తమాను పెదాలను ఈ విధంగా లిక్ చేసే హ్యాబిట్ ఉంటుంది. దీన్నే లిప్ స్మాకింగ్ అని అంటారు. దీంతో లిప్స్ యొక్క డెలికేట్ స్కిన్ డ్యామేజ్ అవుతుంది మరియు డిస్కలరేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరిగిపోతాయి. మేబీ మీరు ఇది వింటే షాక్ అవుతారు. అదేంటంటే ఎవరైతే ఎక్కువ వేడిగా ఉండే టీ లేదా కాఫీని త్రాగుతూ ఉంటారో వాళ్ళ యొక్క పెదాలు కూడా నల్లబడతాయని. కారణం ఏదైనప్పటికీ మీరు మీ పెదాల నలుపు తగ్గాలి అనుకుంటున్నట్లయితే దానికోసం మీరు 3 పనులను చేయాలి. మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ నాభికి దేశీ ఆవు నెయ్యిని అప్లై చేయాలి. ఆయుర్వేదం ప్రకారం నాభికి లిప్స్ తో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే నాభికి నెయ్యిని అప్లై చేస్తామో అప్పుడు అది సూక్ష్మ నాడీ వ్యవస్థ ద్వారా లిప్స్ మాయిశ్చరైజ్ అవుతాయి. చిన్నప్పుడు మన పెదాలు పగిలినప్పుడు మన అమ్మమ్మ నాన్నమ్మలు నాభికి నెయ్యిని అప్లై చేసుకోమని సలహా ఇచ్చేవారు. దీనివల్ల చాలా త్వరగా ఉపయోగం కనిపిస్తుంది కూడా. ఇక ఇదైతే ఫస్ట్ స్టెప్. రెండవ స్టెప్ ఎక్స్ఫోలియేషన్. ఫ్రెండ్స్, పొల్యూషన్, సన్ ఎక్స్పోజర్ మరియు మిగిలిన కారణాల వల్ల మన లిప్స్ పై డెడ్ స్కిన్ పేరుకుపోతుంది. దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఎక్స్ఫోలియేషన్ బాగా హెల్ప్ఫుల్. దీనికోసం ఒక బౌల్లో కొద్దిగా తేనె మరియు నిమ్మరసాన్ని మిక్స్ చేసుకోండి. హనీ ఒక నేచురల్ ఎక్స్ఫోలియేటర్ మరియు నిమ్మరసం ఒక మంచి క్లెన్జింగ్ ఏజెంట్. లైట్ ప్రెషర్ తోనే ఈ మిక్చర్ ని పెదాలపై 1 నిమిషం పాటు రబ్ చేసుకొని 5 నిమిషాలు అలా వదిలేయండి. దీంతో డెడ్ స్కిన్ పోతుంది మరియు కొత్త స్కిన్ పైకి వస్తుంది. ఇక నీటితో వాష్ చేసుకోండి. ఆఖరి స్టెప్ లో లిప్స్ పై మనం ఒక ప్యాక్ వేసుకోవాలి. దీనికోసం మీకు 3 పదార్థాలు కావాలి. చిటికెడు పసుపు, 2-4 డ్రాప్స్ రోజ్ వాటర్ మరియు మీగడ. ఫ్రెండ్స్, పసుపులో ఉండే ప్లాంట్ కాంపౌండ్స్ మెలనిన్ పిగ్మెంట్ యొక్క ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది. ఇక ఇది మనకు తెలుసు, మెలనిన్ పిగ్మెంట్ వల్లే మన స్కిన్ యొక్క కలర్ డార్క్ అవుతుందని. మెలనిన్ ఎంత తక్కువగా ఉంటే అంతే తక్కువగా మీ లిప్స్ నల్లబడతాయి. రోజ్ వాటర్ తో పెదాలు సాఫ్ట్ అండ్ నేచురల్లీ కొద్దిగా పింకిష్ టోన్ ని సంతరించుకుంటాయి. మీగడ ఒక మంచి మాయిశ్చరైజర్. ఇది స్కిన్ లైట్నింగ్ లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇంట్లో పాలను మరిగించి ఫ్రిడ్జ్ లో ఉంచినట్లయితే మీగడ తనంతట తానే పైకి పెరిగిపోతుంది. స్పూన్ తో దాన్ని మీరు ఒక బౌల్లోకి తీసుకోండి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీగడ లభించకపోయినట్లయితే మీరు దాని ప్లేస్ లో పాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 పదార్థాలను బాగా మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని దీన్ని ఒక థిక్ లేయర్ ని పెదాలపై అప్లై చేసుకోండి. 10-15 నిమిషాలు అలాగే వదిలేయండి. అది డ్రై అయిపోయాక వేళ్లతోనే స్క్రబ్ చేసి తీసేయండి. ఆ తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోండి. ఇలా 5 రోజులు కంటిన్యూస్ గా చేయండి. 6వ రోజు మీరే స్వయంగా కమెంట్ చేస్తారు లిప్స్ యొక్క నలుపు తగ్గుతూ ఉందని. బేసికలీ 3 విషయాలున్నాయి. పడుకునే ముందుగా నాభికి నెయ్యిని అప్లై చేయండి. ఇది లోపల నుండి సరిచేస్తుంది. ఇక బయట నిమ్మరసం మరియు తేనెతో ఎక్స్ఫోలియేషన్ చేయాలి. మరియు పసుపు, రోజ్ వాటర్, మేగడల యొక్క లిప్ మాస్క్ అప్లై చేసుకోవాలి. 5 రోజుల్లో రిజల్ట్ రాకపోయినట్లయితే నన్ను అడగండి. ఇక మీరు పర్మనెంట్లీ లిప్స్ యొక్క కలర్ నార్మల్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే కారణాలపై దృష్టి పెట్టండి. ఎంతగా కారణాలను తగ్గిస్తామో అంతగానే మీ పెదాలు ఒరిజినల్ టోన్ కి చేరుకుంటాయి. సైన్స్ ఇది కూడా నమ్ముతుంది. బ్లడ్ లేకపోవడం అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్లయితే కూడా పెదాలు డల్ అయిపోతాయని. దీనికోసం నేను ఒక జ్యూస్ రెసిపీని షేర్ చేశాను. బీట్రూట్, క్యారెట్ మరియు జామకాయలను జ్యూస్ చేసుకుని త్రాగినట్లయితే HB లెవెల్స్ చాలా త్వరగా నార్మల్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇవే 3 కామన్ ప్రాబ్లమ్స్ మరియు వాటికి ఎఫెక్టివ్ సొల్యూషన్స్. మై నేమ్ ఇస్ వివేక్. I thank you so much for watching.